హాయ్, నేను బతుల్ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అంతకు ముందు ఆయన కథానాయకుడు, ఇప్పుడు అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు. ఆయన రెండవ కుమారుడు మార్కు శంకర్ సింగపూర్ లో జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుని కాళ్లకు చేతులకు గాయాలు కావడము, ఊపిరితిత్తుల్లోకి చెడు గాలి వెళ్ళడము, ఇవన్నీ జరిగాయని వార్తలు వచ్చాయి. రాజకీయంగా పలు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాద వార్త తెలిసి హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. అయితే వెళ్తూ వెళ్తూ ఆయన చాలా ఇదిగా మాట్లాడాడు పాపం. ఎందుకంటే నా పెద్ద కుమారుడు పుట్టినరోజునే చిన్న కుమారుడికి ప్రమాదం జరగడం బాధాకరం అని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ముందుగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు గ్రామాలకు ఆయన ఏం చేశాడు, మాట ఇచ్చాడు. నేను వచ్చి మీతో కలుస్తాను, వచ్చి కలిసి నేను మీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేది దిశగా నేను అన్ని అభివృద్ధి పనులు చేపడతాను అని ఎన్నికల టైంలో వాళ్ళకి మాట ఇచ్చాడు. తీరా అంటే అదే అక్కడ ఉండగానే ఈ ప్రమాద వార్త అదే తెలిసి అక్కడి నుంచి హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. దాని తర్వాత చిరంజీవి, అదే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న మెగాస్టార్ చిరంజీవి, ఆమె భార్య సురేఖ, వాళ్ళు కూడా హుటాహుటిన బయలుదేరి సింగపూర్ వెళ్ళారు. ఆ అబ్బాయిని వెళ్ళి పరామర్శించారు. అయితే ప్రమాదం ఏం లేదు, ఊపిరితిత్తుల్లోకి విషగాలు వెళ్ళడం వల్ల కొంచెం ప్రమాదం అని అన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రమాదం ఏం లేదు, ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇంకా కొన్ని టెస్టులు చేయవలసింది అని అక్కడ వైద్యులు ప్రకటించారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి తన కుమారుడిని చూసుకొని ఏం ప్రమాదం లేదు అని ఆయన కూడా చెప్పడం జరిగింది. భావోద్వేగానికి గురయ్యాడు. వెళ్తూ వెళ్తూ పెద్ద కుమారుడు అఖిలానంద్ పుట్టినరోజునే చిన్న కుమారుడు మార్క్ శంకర్కు ఇలాంటి ప్రమాదం జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పాడు. అది విన్న వాళ్ళకు కూడా, అభిమానులకే కాదు మామూలు జనాలకు కూడా అయ్యో ఇలా జరిగిందా అనే ఒక బాధ కలుగుతుంది. ఏదేమైనప్పటికీ ఒక విన్నపం ఏంటంటే, రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే చక్కగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు అబ్బాయి. పార్టీలకు అతీతంగా అందరూ ఆ పిల్లోడు, ఆ చిన్న కుర్రాడు త్వరగా 7 ఏళ్ల వయసు పాపం, త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఇతని దైనందిన జీవితంలో కార్యక్రమాలన్నీ బాగా జరగాలని కోరుకుందాం. ఎవరు కూడా పొరపాటును కూడా వ్యంగ్యంగా కానీ, లేకుంటే అది గట్టి జరిగింది ఇది గిట్టి జరిగింది అనే వ్యాఖ్యలు చేయకూడదు. మనుషులు అన్న వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయరు. సోషల్ మీడియాలో కొన్ని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు వచ్చినాయి, వాళ్ళని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మనిషి జీవితానికి సంబంధించింది. పాపం అన్యం పుణ్యం తిరిగిన ఆ అబ్బాయికి తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ వివాద రహితుడు. అంటే రాజకీయ పరంగా ఎవరైనా విమర్శించినా కూడా అది రాజకీయానికి సంబంధించింది. పర్సనల్గా అసలు అంటూ ఎవరి మీద పగలు ప్రతీకారాలు లేవు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక చిన్న కుర్రాడు ముద్దుగా అందంగా, అసలు ఫోటో చూస్తే అసలు చిదిపి ముద్దు పెట్టుకుని, బుగ్గలు చిదిపి ముద్దు పెట్టుకుందామా అనేంత బాగున్నాడు. అతని మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకూడదు అని నేను కోరుకుంటున్నాను.